న్యూస్ పేపర్స్లోను న్యూస్ ఛానల్స్లోను హల్చల్ చేసేసారు ఫస్ట్ ర్యాంక్ కొట్టేసి. లాంగ్ డ్రీమ్ అనమాట. 2-3 డేస్ వరకు ఉన్న డ్రీమ్ లాగా ఉంటుంది. మధ్యలో ఎప్పుడు భయం ఉంటుంది అనమాట, నిధుల నుంచి ఎప్పుడు లేస్తామా అని చెప్పి. సో ఇట్ వాస్ గుడ్, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. బట్ నౌ ఆ ఫీలింగ్ అనేది కొంచెం మెల్లిమెల్లిగా ఇట్ సింగ్స్ ఇన్. మీరు ఐఆర్ఎస్ వచ్చినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఏంటి మీకు అంత ప్యాషన్ ఏంటి ఐఏఎస్లో? 20 years తర్వాత ఇఫ్ ఐ వాంటెడ్ టు లుక్ బ్యాక్ ఆన్ మై కెరియర్, నేను డిసైడ్ చేస్తే సేమ్ అలా ఇవాల్యుయేట్ చేస్తే ఐ డిసైడెడ్ ఐఏఎస్గా ఐ విల్ బీ ఏబుల్ టు కాంట్రిబ్యూట్. బిగ్ ఆర్ స్మాల్ మై వర్క్ విల్ టెల్. అది ఐ కెనాట్ ప్రెడిక్ట్ నౌ. ఐఆర్ఎస్లో కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది మీకు ట్రైనింగ్ పార్ట్? ట్రైనింగ్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అండి. ఇట్స్ లైక్ గోయింగ్ టు కాలేజ్ ఆల్ ఓవర్ అగైన్. ఓకే, మీరు ఏ సివిల్ సర్వెంట్ అని అడగండి, లైక్ ఈవెన్ 1980 బ్యాచ్ సివిల్ సర్వెంట్, యూ ఆస్క్ హిమ్ సివిల్ సర్వెంట్గా మీ బెస్ట్ డేస్ ఏంటంటే తెలిసే ట్రైనింగ్ పార్ట్ మాత్రమే. ప్రొబేషన్ వేర్ మై బెస్ట్ డేస్ అంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు మిమ్మల్ని ఇన్వైట్ చేసినట్టున్నారు. అవునండి. ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు? రహస్యాలు అంటే ఏం లేదండి. అయినా మీరేంటండి బాబు, ఐఆర్ఎస్ వచ్చింది, ఒక ఇన్కమ్ సోర్స్ దొరికింది, గవర్నమెంట్ మంచి సర్వెంట్ వచ్చింది, ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ చదవడం మొదలుపెట్టి ఎవరైనా అక్కడ ఆగుతారు డెఫినెట్గా. నెవర్ సీన్ సివిల్ సర్వీసెస్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా తీసుకుంటే సాఫ్ట్వేర్లో వెళ్తే ఇంకా ఐ గెట్ మోర్ దెన్ 3 times మోర్ మనీ సాలరీ. సో సివిల్ సర్వీస్ రావడానికి మనీ వాజ్ నెవర్ ద మోటివేటర్. మరి ఏది మోటివేట్ చేస్తుంది మిమ్మల్ని? ఎక్కడ ట్రైనింగ్ అది తీసుకున్నారు? ఎన్నాళ్ళు పట్టింది? 3rd attempt మళ్ళీ రాసిన, 4th attempt కూడా రాసిన. బోత్ టైమ్స్ ఆల్సో అగైన్ ఫెయిల్డ్ మెయిన్స్. ఓకే, యా. అట్ ది ఎండ్ ఆఫ్ 2016 పట్టు వదలని విక్రమార్కుడిలాగా 4 సార్లు, మళ్ళీ 5 సార్లు ఇప్పుడు. అవుట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్స్ 4th attempt నాకు వర్స్ట్ మార్క్స్ వచ్చినాయి. ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టైమ్ ఫర్ మీ. 5th attempt ఇచ్చింది, దిస్ వాస్ నాట్ టు గెట్ అ ర్యాంక్ అండి. నేను ర్యాంక్ కోసం రాయలేదు ఇది. దిస్ వాస్ టు ప్రూవ్ అ పాయింట్ టు మై సెల్ఫ్. ఓకే, నేను ఎగ్జామ్ ఐఎమ్ నాట్ అ లూజర్ అండి. అది ఒక పర్సనల్ బ్యాటిల్ లాగా అయిపోయింది అనమాట. ఈ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం నేను ఇన్ని ఫెయిల్యూర్స్ని జీవితంలో చూడడం అనమాట. ఆల్మోస్ట్ 4 timesలో, ఫస్ట్ 4 timesలో ఐ ఫెయిల్డ్ 3 times. సో దట్ ఈస్ లైక్ 75% ఫెయిల్యూర్ రేట్. ఒక డేని ఎలా షెడ్యూల్ చేసుకున్నారు? ప్రణాళిక అనేది వెరీ ఇంపార్టెంట్ సివిల్స్లో. అండ్ ఐ కెనాట్ రిజైన్ మై జాబ్. సో 8 hours ఖచ్చితంగా ఐ హ్యావ్ టు ఆన్ వర్క్ డేస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఉన్న సిచ్యువేషన్ హౌ కెన్ ఐ మ్యాక్సిమైజ్ అని దెన్ ఐ వాంటెడ్ టు డూ. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఎప్పుడు తెలిసింది? అప్పుడు మీరు ఎక్కడున్నారు ఏంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి, మేము కూడా సంతోషపడతాం. ఆ రోజు 27th of April, ఫ్రైడే, అండ్ ఆఫీస్లో ఉండే నేను. ఇట్ వాజ్ అ డే ఐ కెనాట్ ఫర్గెట్. half an hour ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్, అన్రియల్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. మీలాగా ఒక మంచి ర్యాంక్ సాధించాలి అని అంటే మీ అడ్వైస్ ఏమిటి? సంబడి ఒకసారి నాకు ఒక కోడ్ చెప్పారండి, అది దట్ హెస్ స్టక్ విత్ మీ. దే సెడ్, హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే సివిల్ సర్వీసెస్లో మొట్టమొదటి ర్యాంక్ సాధించినటువంటి అందీప్ నాతో పాటు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి ఆయన పూర్తి విశేషాలను తెలిసేసుకుందానండి. అందీప్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మాది కొంచెం మీ అపాయింట్మెంట్ లేట్ అయిపోయింది మాకు దొరకడం. సో అందువల్ల వీఆర్ వెరీ సారీ ఫర్ దాట్. అందరూ చాలా లేట్ అయిపోయింది, అందరూ అడుగుతున్నారు అందీప్ గారు ఇంటర్వ్యూ ఇంకా మీరు చేయలేదేంటి, ఇంకా చేయలేదేంటి అని. అంటే సిటీలో లేకుండా అండి, మా సెలబ్రేషన్ అంతా మా హోమ్ టౌన్లో అయింది. సో మొన్ననే వచ్చిన సిటీకి. సో ఐ బిలీవ్ ఇన్ యువర్ బెస్ట్ మూమెంట్స్ యూ షుడ్ సెలబ్రేట్ విత్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. సో అందుకని రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ రోజే మా హోమ్ టౌన్ మెట్పల్లికి వెళ్ళినా. సో అక్కడే అందరి సెలబ్రేషన్ అందరితో అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. సో అందుకే లేట్ అయింది. అదే మొత్తానికి న్యూస్ పేపర్స్లోను న్యూస్ ఛానల్స్లోను హల్చల్ చేసేసారు ఫస్ట్ ర్యాంక్ కొట్టేసి. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్, బట్ అన్ఎక్స్పెక్టెడ్. మీరు దానికోసమే కదా గట్టి ప్రయత్నం చేసింది యాక్చువల్లీ. అంటే ప్రయత్నం అనేది చేస్తామండి. ఐ బిలీవ్ ఎవ్రీ ఆస్పిరెంట్ పుట్స్ ఇన్ హార్డ్ వర్క్. ఎవరు ఒకళ్ళు ఎక్కువ అని తక్కువ అని కాదు. బట్ నోబడీ ఎక్స్పెక్ట్స్ వన్ కదండి. అంటే యూ ఓన్లీ, నాకు ఒకటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఓకే మనం బాగా చేసినామని ఉండే, బట్ ఈ ర్యాంక్ వస్తుందని అండ్
ఇట్ వాస్ క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. సో వాజ్ 2-3 days ఆ షాక్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ వచ్చిందా ర్యాంక్ అన్నట్టుగా. ఇట్ ఈస్ లైక్ లాంగ్ డ్రీమ్ అనమాట. 2-3 days వరకు ఉన్న డ్రీమ్ లాగా ఉంటుంది. మధ్యలో ఎప్పుడు భయం ఉంటుంది అనమాట, నిద్ర నుంచి ఎప్పుడు లేస్తామా అని చెప్పి. సో ఇట్ వాస్ గుడ్, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. బట్ నౌ ఆ ఫీలింగ్ అనేది కొంచెం మెల్లిమెల్లిగా ఇట్ సింక్స్ ఇన్. ఓకే ఓకే. తెలంగాణ ముద్దు బిడ్డ విజయ గాథని ఎక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పండి. మా సొంతూరు చిట్టాపూర్, మా అమ్మమ్మ వాళ్ళు నిర్మల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే. తర్వాత నేను స్కూలింగ్ చేసిన మెట్పల్లి. సో కరీంనగర్ జిల్లా నుంచి మీరు మొదలు పెట్టచ్చు. ఎస్, స్టార్ట్ అండి. మీ స్కూలింగ్ అంతా ఎక్కడైంది, ఎక్కడ చదివారు? నాది స్కూలింగ్ నర్సరీ నుంచి 10th వరకు సూర్యోదయ హై స్కూల్ అండి. 10th వరకు అక్కడే చేసిన. 8thలో ఒకసారి ఇక్కడ మెట్పల్లిలో స్టాండర్డ్ బాగాలేదని మా నాన్న కరీంనగర్ తీసుకెళ్ళారు, అక్కడ వేద్దామని బోర్డింగ్ స్కూల్లో. ఓకే. ఒక 3 రోజుల నుండి వచ్చేసిన, నా వల్ల కాదని చెప్పి. సో నర్సరీ నుంచి 10th వరకు ఒకటే స్కూల్, సూర్యోదయ హై స్కూల్. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంటర్ ఎక్కడ చేశారు? ఇంటర్ శ్రీ చైతన్యలో చేసిన అండి, ఓకే, హైదర్నగర్ క్యాంపస్లో. ఓకే. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బిట్స్ ప్లాన్లో సీట్ వచ్చింది. ఓకే. సో అప్పుడు ఏం చేస్తారు బిట్స్ ప్లాన్లో? ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజనీరింగ్ అనమాట. ఓకే. దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను మా హైదరాబాద్ వాజ్ ద మ్యాక్సిమం నేను వెళ్ళింది. నా అప్పుడు 15 years, అప్పుడు 17 years వరకు. సడన్గా అప్పుడు రాజస్థాన్ వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు ఇంక వెళ్ళి రాజస్థాన్లో 4 ఏళ్ళు అక్కడ అయిన తర్వాత ఇంకా 2011లో గ్రాడ్యుయేషన్ అయింది. ఓకే. దట్ ఇస్ మై ఎడ్యుకేషన్. ఓకే. మరి ఐఆర్ఎస్ వెనకాతలు ఉన్నట్టు ఇంతకు ముందు, ఇప్పుడు ఐఏఎస్, దీనికి ముందు ఐఆర్ఎస్ కాబట్టి, సో దానికి ఎలా అసలు ప్రిపేర్ అయ్యారు? ఇన్స్పిరేషన్ ఎవరు? వచ్చేయండి ఇంక వరుస పెట్టి అందరూ, ఎందుకంటే సివిల్ సర్వీస్కి వద్దామని నాకు ఒక ఇన్సిడెంట్తో ఎప్పుడు నేను అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి. అది చిన్నప్పుడు ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండే, వన్ ఆఫ్ ద కెరియర్ చాయిసెస్ సివిల్ సర్వీస్ తీసుకోవచ్చాను. నాకు 10th వరకు ఐఐటి అంటే ఏదో తెలిసేది కాదు. 10thలో ఒకళ్ళు వచ్చి ఇట్లా ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది, ఇట్ గివ్స్ ఇంజనీరింగ్ కోర్సులు మంచిగా ఉంటాయి అని 10thలో ఎవరో చెప్తే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అచ్చా, ఇంటర్మీడియట్లో ఐఐటికి మనం చదివితే మనకి ఇంజనీరింగ్ ఐఐటీలో సీట్ వస్తుందని. ఓకే. తర్వాత సో అది నా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. దాని తర్వాత దెన్ బిట్స్ ప్లానీలో వచ్చిన తర్వాత 4th yearలో ఇంకా కెరియర్ మనం చాయిస్ డిసైడ్ అవుతాం కదండి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి అని. దెన్ ఐ హ్యాడ్ 3-4 choices లిస్టెడ్ అవుట్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాలన్నా, యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలన్నా, లేకపోతే ఇక్కడే ఉండి మా ఇన్స్ట్రుమెంటేషన్లో ఏదైనా జాబ్ చూసుకోవాలన్నా, అండ్ సివిల్ సర్వీసా. ఐ లిస్టెడ్ డౌన్ ఆల్ ది ఆప్షన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్, ఏం పాజిటివ్ నెగిటివ్స్ అన్నిటికీ ఇవాల్యుయేట్ చేసిన. ఇదంతా మీరు ఒక్కరే చేశారా? యా, ఫ్రెండ్స్ దగ్గర అంటే గైడెన్స్ అనేది తీసుకుంటాము. ఒక పేపర్ మీద పెట్టి లాభ నష్టాలు చక్కగా బేరీ చేసుకుని ఎటువైపు నేను వెళ్ళాలి అనేది. అంటే పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్తో మాట్లాడుతుండే. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ నాకు తెలిసిన సివిల్ సర్వీస్ ఎవరు లేకుండే. మై నాలెడ్జ్ వాస్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్, ఏదైతే ఉండో సివిల్ సర్వీస్ ఇట్లా చేస్తారు అని. మా డిస్ట్రిక్ట్లో కూడా నేను చూసిన ఎట్లా వర్క్ చేస్తారని చెప్పి. సో అట్లా డిసైడ్ అయిన తర్వాత సివిల్ సర్వీస్ ఒక మంచి ఆప్షన్ అని డిసైడ్ అయినా అప్పుడు. సో దట్స్ హౌ, అండ్ మా ఫాదర్ కూడా సపోర్ట్ ఉండే, దట్ యూ గో ఫర్ ఇట్ అన్నారు. సో దట్స్ హౌ సివిల్ సర్వీస్ అని డిసైడ్ అయ్యి ప్లేస్మెంట్ వచ్చింది నాకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత. అది జాయిన్ అవ్వకుండా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి వచ్చిన అనమాట. దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారండి? నాన్న అసిస్టెంట్ ఇంజనీర్, స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. అమ్మ హౌస్ వైఫ్. సో మీ సిబ్లింగ్స్? తమ్ముడు ఉన్నాడు, వాడు బీటెక్ అయింది మొన్న. సో అతను కూడా ఇటే వస్తానంటున్నాడు? లేదండి, లేదు. ఇప్పటికైతే ఇంట్రెస్ట్ ఏం లేదు. అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ ఫోర్సింగ్. ఐ బిలీవ్ అందరూ ఒక విధంగా కాదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అండ్ సివిల్ సర్వీస్ ఎస్పెషల్లీ ప్రిపరేషన్ ఎంత రిగరస్ ఉంటుంది కాబట్టి అన్లెస్ యూ హ్యావ్ ప్యాషన్ అది ఉంటే తప్పితే దాన్ని తట్టుకోలేము. అండ్ యూ కెనాట్ ఫోర్స్ సమ్మన్. ఒకరిని ఫోర్స్ చేసి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాపియలేరు. రాపించిన సక్సెస్ఫుల్ వెరీ లిటిల్ ఛాన్స్ అంట. సో రైట్ నౌ హీ హాజ్ లిటిల్ ఇంట్రెస్ట్. వాళ్ళంతటి వాళ్ళకి ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే. దట్స్ ఓకే. సో అంటే పర్టికులర్గా ఇదే చూస్ చేసుకోవడానికి మీరు ఐఆర్ఎస్ వచ్చినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు.
అవునా, మీరు చేస్తున్నారు అయినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు. ఐఏఎస్ఏ కావాలని పట్టు కూర్చున్నారు. ఏంటి మీకు అంత ప్యాషన్ ఏంటి ఐఏఎస్లో? ఇట్స్ నాట్ అబౌట్ ఐఏఎస్ ఐఆర్ఎస్ అని కాదండి. ఇట్స్ అబౌట్ వాట్ ద కైండ్ ఆఫ్ వర్క్ యూ విల్ గెట్ టు డూ. మీరు అంటే ఈచ్ సర్వీస్ ఒక నిషే ఉంటుంది, అంటే దే ఒక వర్క్ చేస్తారు. లైక్ ఐఆర్ఎస్లో టాక్సేషన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. ట్యాక్సెస్ లేనిది గవర్నమెంట్ నడవదు. కౌటిల్య, ఇఫ్ యూ రేడ్ కౌటిల్య, హీ సేస్ రెవెన్యూ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని. అంటే అన్లెస్ రెవెన్యూ వచ్చేంత వరకు గవర్నమెంట్ దట్స్ ద బేస్ అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. బట్ ఐఆర్ఎస్లో ఏంటంటే యూ కైండ్ ఆఫ్ గెట్ లిమిటెడ్. మీ స్కోప్ అంతా ఒక రెవెన్యూస్లో ఉంటుంది టాక్సేషన్. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ డెఫినెట్లీ, బట్ లిటిల్ లిమిటెడ్. ఐఏఎస్లో యూ హ్యావ్ వైడ్ స్కోప్. యూ కెన్ వర్క్ ఇన్ ఎనర్జీ సెక్టర్, నెక్స్ట్ అర్బనైజేషన్లో జిహెచ్ఎంసీలో పనిచేయచ్చు, నెక్స్ట్ డే హెల్త్, ఎడ్యుకేషన్. సో చాలా లెర్నింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఐఏఎస్లో. And that's what and district collector you can actually have a lot of impact on the ground. True. So that was the reason. So 20 years tarvata if I wanted to look back on my career, నేను డిసైడ్ చేస్తే సేమ్ అలా ఇవాల్యుయేట్ చేస్తే ఐ డిసైడెడ్ ఐఏఎస్గా ఐ విల్ బీ ఏబుల్ టు కాంట్రిబ్యూట్. బిగ్ ఆర్ స్మాల్ మై వర్క్ విల్ టెల్, అది ఐ కెనాట్ ప్రెడిక్ట్ నౌ. కానీ అది ఆపర్చునిటీ అయితే వస్తుంది అని చెప్పి దట్ వాస్ ద రీజన్ ఐఆర్ఎస్ వచ్చినాక కూడా మళ్ళీ ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన. ఐఆర్ఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? నాకు ఫస్ట్ టైం అండి. నేను గవర్నమెంట్లో ఐ నెవర్ వర్క్డ్. గూగుల్లో పనిచేసిన ఇంతకుముందు 1 year. దాని తర్వాత ఐఆర్ఎస్ వాజ్ ద ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పోస్టింగ్ వచ్చింది. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఎప్పటి నుంచి ఉంది అది? అంటే నాకు తెలుసు, బట్ వ్యూవర్స్ కోసం చెప్పండి. 2014లో నాది సెలెక్షన్ అయిందండి. 2014 డిసెంబర్ ఫరీదాబాద్కి వెళ్ళినాం ఐఆర్ఎస్ ఆఫీసర్గా. అండ్ యూ గెట్ ట్రైన్డ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 year. 2016 మేలో నాకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు యాజ్ అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ జిఎస్టీ. అండ్ చాలా నేర్చుకున్నా ఈ జాబ్లో. మనం లా చదివింది ఒకటి, ట్రైనింగ్ తీసుకున్నది ఒకటి, బట్ వన్స్ యూఆర్ ఆన్ ద ఫీల్డ్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యూ టేక్ డిసిషన్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట మీ చేసే సిగ్నేచర్ మీద. సో ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ జాబ్ చాలా. బట్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో. ఐ మేడ్ మిస్టేక్స్, కానీ అందులో నుంచి కూడా నేర్చుకున్నాను అనమాట. సో మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతా ఇట్ వాస్ వెరీ రివార్డింగ్. అండ్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా కూడా వెళ్తే కూడా ఐఎమ్ షూర్ ఇట్ విల్ హెల్ప్ మీ. అంటే ఇప్పటివరకు మీకున్న ఐఆర్ఎస్ ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఐఏఎస్కి ప్లస్ అవుతుంది అంటున్నారు. తప్పకుండా. గవర్నమెంట్ ద వే ఇట్ ఫంక్షన్స్, హౌ ఏది పని చేస్తుంది ఏది పని చేయదు, అండ్ వాట్ ఆర్ యువర్ లిమిటేషన్స్, బట్ అండ్ వాట్ ఆర్ యువర్ ఆపర్చునిటీస్ ఇన్ టు బ్రింగ్ చేంజ్, టు రిఫార్మ్ సిస్టమ్స్ అనేవి లాస్ట్ 2 yearsలో నాకు ఆన్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ ఏదో డైరెక్ట్ విట్నెస్ అనమాట. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్, ఇట్ విల్ హెల్ప్ మీ. షూర్. అంటే ఇప్పుడు 2 years మీకు ఐఏఎస్ ట్రైనింగ్ ఉంటుందేమో? 2 years అండి, 15-16 months అని చెప్పిండ్రు. నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి. బట్ యా ఆల్మోస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 1.5 year వరకు అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఐఆర్ఎస్లో కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది మీకు ట్రైనింగ్ పార్ట్? ట్రైనింగ్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ అండి. ఇట్స్ లైక్ గోయింగ్ టు కాలేజ్ ఆల్ ఓవర్ అగైన్. మీరు ఏ సివిల్ సర్వెంట్ అని అడగండి, లైక్ ఈవెన్ 1980 బ్యాచ్ సివిల్ సర్వెంట్ అండి. యూ ఆస్క్ హిమ్ సివిల్ సర్వెంట్గా మీ బెస్ట్ డేస్ ఏంటంటే తెలిసే ప్రొబేషన్ వేర్ మై బెస్ట్ డేస్ అంటారు. ఎందుకంటే యూ గెట్ టు నో యువర్ బ్యాచ్మేట్స్. ఆ బ్యాచ్మేట్ బాండింగ్ అనేది ఉంటుంది కదండి. యూ గెట్ టు నో మీట్ న్యూ పీపుల్. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఐఏఎస్ ఏ ట్రైనింగ్ అయినా కానీ మీరు నార్త్ ఈస్ట్ నుంచి వస్తారు, మీకు బ్యాచ్మేట్స్ సౌత్ నుంచి వస్తారు, కేరళ, నార్త్ కాశ్మీర్ నుంచి ఉంటారు. సో ఇట్స్ లైక్ అ పాన్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీ జీవితంలో ఎప్పుడు కూడా అంతమందిని కలిసి ఉండరు మీరు. మేబీ అక్కడ ట్రైన్లో వెళ్తుంటే యూ మైట్ హ్యావ్ మెట్ సంబడి, బట్ హియర్ యూ విల్ ట్రైన్ విత్ దెమ్ ఫర్ 1 year. సో చాలా నేర్చుకుంటాం అనమాట. అచ్చా దేర్ కల్చర్, వాళ్ళ క్యూజిన్ అది, అండ్ ఇట్ బ్రాడన్స్ యువర్ పర్స్పెక్టివ్. మనం ఏదైతే ఉన్నామో నేరోగా ఉంటుంది. లేదు మాది కరీంనగర్ జిల్లా, నాకు తెలిసింది అప్పుడు అంతేనండి, ఇంతే ఉంటుందేమో అనుకున్నా. కానీ బిట్స్ ప్లాన్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, అరే మనము వీఆర్ జస్ట్ 1 part, ఇంకా చాలా ఉన్నాయని చెప్పి. సో ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ట్రైనింగ్లో వస్తుంది. ఓకే. కేసీఆర్ గారు మిమ్మల్ని ఇన్వైట్ చేసినట్టున్నారు? అవునండి, లాస్ట్ మండే కలిసినాను ప్రగతి భవన్లో.
ఓకే. ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు రహస్యాలు? రహస్యాలంటే ఏం లేదండి. సో హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ ఈ ర్యాంక్ వచ్చినందుకు. యాజ్ అ న్యూ స్టేట్, కొత్త స్టేట్కి ఆల్ ఇండియా ర్యాంక్ రావడం అనేది ఫస్ట్ ర్యాంక్. యా హీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ లంచ్లో వీ డిస్కస్డ్ వాట్ ఛాలెంజెస్ లై హెడ్, ఎట్లా మనం స్టేట్ని తీసుకెళ్ళొచ్చు. అండ్ వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ జిఎస్టీ. నేను ఐఆర్ఎస్లో పనిచేసినా కదా, సో సార్ హ్యాడ్ ఐడియా దట్ he remembered that I was an IRS officer. So he asked questions, GST ఎట్లా అవుతుంది, పబ్లిక్ సెంటిమెంట్ ఎట్లా ఉంది, సిస్టమ్స్, బ్యాక్ అండ్ సిస్టమ్స్ ఎట్లా నడుస్తున్నాయి, హౌ వీ కెన్ ఇంప్రూవ్, అది డిస్కస్ చేసినాం. దాని తర్వాత వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఇంకా మన తెలంగాణ నుంచి ఇంకా హౌ వీ కెన్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ ఆస్పిరెంట్స్ టు బీ సక్సెస్ఫుల్, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది. ఇట్ వాజ్ అ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అండి. చాలా ఐ హ్యాడ్ ఫస్ట్లో ఇనిషియల్గా కొంచెం నర్వస్నెస్ ఉండింది, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ డిస్కషన్. ఓకే. అంటే ఈయన కూడా కలిసారు ఎవరు, కవిత గారిని కానీ కేటీఆర్ గారిని? కవిత మేడంని, కేటీఆర్ గారిని కూడా కలిసారా? వాట్ దే సెడ్ అండ్ దే ఆల్సో కంగ్రాచులేటెడ్. అండ్ కేటీఆర్ గారు ఎస్పెషల్లీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ హీ వాజ్ ఎంక్వైరింగ్ ఇక్కడ పోస్టింగ్ వస్తుంది, విచ్ స్టేట్ అది. సో ఐ టోల్డ్ హిమ్ దట్ మై కార్డర్ ప్రిఫరెన్సెస్ తెలంగాణ రావచ్చు మోస్ట్లీ. అండ్ కవిత మేడం కూడా షీ రిసీవ్డ్ అస్ విత్ గ్రేట్ హాస్పిటాలిటీ. మా అమ్మకి చీర కూడా పెట్టింది. సో ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రౌడ్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. చాలా పేరెంట్స్ని తీసుకెళ్ళడం, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఒక జీప్లో, ఓపెన్ జీప్లో మేము ముగ్గురిని నిలబెట్టి మెడలో దండలో వేసి ముందు పెద్ద ఈ డ్రమ్స్ అన్ని ముందు వెళ్తూ ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? ప్రాపర్ తెలంగాణ స్టైల్ అండి. ఇట్ వాజ్ అది రిజల్ట్ వచ్చినప్పుడు ఒక ఎత్తు, బట్ వెన్ యూ గో బ్యాక్ టు యువర్ హోమ్ టౌన్, ఎవరైతే మీ ఆత్మీయులు కానివ్వండి, తెలిసిన చుట్టుపక్కల టౌన్ అందరూ వచ్చి వెన్ దే కంగ్రాచులేట్ యూ, ఆ ఫీలింగ్ వేరు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది ఎఫర్ట్ వాజ్ యాక్చువల్లీ వర్త్ ఇట్ అనిపించింది. అండ్ చాలామంది ఇంటికి వచ్చి దేవర్ కంగ్రాచులేటింగ్, మా ఇంట్లో మా కొడుకు వచ్చినంత ఆనందంగా ఉన్నదని చెప్పి ఆల్మోస్ట్ ఎవ్రీబడి సెట్ ద సేమ్ సెంటెన్స్. అండ్ ఎవ్రీ టైమ్ అది విన్నప్పుడు ఇట్ మేడ్ మీ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ ఎక్స్పీరియన్స్ ఎవర్. ఓకే. ఏంటి మీ ఫిజికల్ యాక్టివిటీస్లో అంటే స్పోర్ట్స్లో కానీ లేకపోతే మీ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి జనరలీ? యూ మీన్ హాబీస్ అండి? హాబీస్ నాకు కొంచెం వెరైటీ ఆఫ్ హాబీస్ ఐ పర్స్యూ. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ క్రేజీ లెవెల్, ఆల్మోస్ట్ పిచ్చిలాగా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అండ్ స్పోర్ట్స్ చూస్తుంటాను జనరల్గా, అందులో ఫుట్బాల్ అంటే బాగా ఇంట్రెస్ట్. అండ్ మెడిటేషన్ చేస్తాను ఎవ్రీడే. ఈ ఏజ్లో మెడిటేషన్ కూడా అలవాటు ఉంది మీకు? ఐ పిక్డ్ ఇట్ అప్ లాస్ట్ year and a half ago. And it has helped me in this preparation కూడా. అండ్ బుక్స్ చదువుతాను, నాన్ ఫిక్షన్ బుక్స్ చాలా ఇష్టం నాకు. ఇవి కాకుండా స్కెచింగ్ చేస్తాను, అవి అలవాటు ఉండింది. నా ఐఆర్ఎస్కి వచ్చిన తర్వాత టైం దొరక్క అది ఈ మధ్య చేయలేదు, బట్ ఐ ఆల్సో స్కెచ్. ఓకే. సో మనిషిని చూసి వేసేస్తారా? వేస్తారా అంటే ఐఎమ్ నాట్ యాజ్ గుడ్, బట్ కొంచెం అది లాస్ట్ ఇంతకుముందు ఉండిందండి, బట్ నౌ బికాస్ ప్రాక్టీస్ లేక ఆల్మోస్ట్ 2 years అయింది లాస్ట్ స్కెచ్ వేసి. బట్ దట్ వాజ్ అ హాబీ. చిన్నప్పుడు చాలా బొమ్మలు వేస్తుండే, కార్టూన్ బొమ్మలు కానీ. నా దగ్గర పెద్ద బుక్ ఉండేది, అన్ని బొమ్మల బుక్లు అనమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీ వచ్చింది కాబట్టి ఐ ప్లాన్ టు టేక్ ఇట్ అప్ అగైన్. అంటే ఇప్పుడు ఐఆర్ఎస్కి రిజైన్ చేసి మీరు ఇప్పుడు దీనికి ట్రైనింగ్కి వెళ్ళాలేమో? అంతేనా? ఆగస్ట్లో ఉంది ట్రైనింగ్. August 27th మా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు ఐఆర్ఎస్లో కంటిన్యూ అవ్వాలి. అయినా మీరేంటండి బాబు, ఐఆర్ఎస్ వచ్చింది, ఒక ఇన్కమ్ సోర్స్ దొరికింది, గవర్నమెంట్ మంచి సర్వెంట్ వచ్చింది, ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ చదవడం మొదలుపెట్టి ఎవరైనా అక్కడ ఆగుతారు డెఫినెట్గా. వన్స్ ఐఆర్ఎస్ వచ్చేసిన తర్వాత ఇది కూడా సివిల్ సర్వీసెసే కదా, ఎస్ ఓకే ఈసారికి ఇలా అయిపోయింది, నెక్స్ట్ టైం చూద్దాంలే, లేదంటే దీని తర్వాత చూద్దాం అసలు ఏంటి అనేది ఫస్ట్ అయితే సాటిస్ఫై అవుతారు. మీరు మాత్రం అలా కాకుండా ఇంకా 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 అని పట్టుకుని పల్లార్చారు ఎందుకు? అదే ఇందాక డిస్కస్ చేసినట్టు ఐఆర్ఎస్లో వర్క్ ఈజ్ వెరీ ఛాలెంజింగ్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
బట్ ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ లిమిటెడ్ టు దట్ ఏరియా కదండి. అది అండ్ ఐ నెవర్ సీన్ సివిల్ సర్వీసెస్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా తీసుకుంటే సాఫ్ట్వేర్లో వెళ్తే ఇంకా ఐల్ గెట్ మోర్ దెన్ 3 times more money salary. సో సివిల్ సర్వీస్ రావడానికి మనీ వాజ్ నెవర్ ద మోటివేటర్. ఆల్వేస్ ఏది మోటివేట్ చేస్తుంది మిమ్మల్ని? నేను అన్నట్టు సపోజ్ ఒక 20-25 years తర్వాత సంబడి వే టు ఆస్క్ మీ వాట్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ కెరియర్ అని, నాకు అనిపించింది ఐ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఆన్సర్, ఎస్ ఐ హ్యావ్ డన్ దిస్ అని. అండ్ ఐ ఫెల్ట్ సివిల్ సర్వీస్ ఆ ఆపర్చునిటీ నాకు ఇస్తుంది. దట్ సో దట్ ఒక 20 ఏళ్ళ తర్వాత ఇఫ్ సంబడి పిలిచి ఏం చేసినావు నీ కెరియర్లో, నీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినాము, ఇంత ఎడ్యుకేషన్ వచ్చింది, వాట్ హ్యావ్ యూ డన్ విత్ యువర్ ఆపర్చునిటీస్ అంటే ఐ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ఆన్సర్. నిజమే కదా. ఇప్పుడు పేరెంట్స్ నిజంగా వాళ్ళకి ఏది ఇది లేదు అని అనకుండా, కరెంటు పోతే ఇన్వర్టర్స్ ఉండి, లేదంటే అసలు కరెంటు పోవడమే తెలియకుండా, ఫుడ్ కానీ షెల్టర్ కానీ సెక్యూరిటీ కానీ మీ నీడ్స్ ఏవి అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ దేనికి లోటు లేకుండా పెంచినప్పుడు మీరు ఏం చేస్తున్నారని ప్రతి పేరెంట్ అడుగుతారు డెఫినెట్గా. మిగతా పిల్లలు ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నారంటారా నిజంగా? మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు డెఫినెట్గా. అంటే ఈ సివిల్ సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా అదర్ పర్సన్స్ కూడా మీకు ఉంటారు. వాళ్ళు ఎంత పర్ డేలో లేదా వాళ్ళ సంవత్సరంలో ఎగ్జామ్స్ ముందే టెన్షన్ పడిపోతూ చదవడం కానీ, ఇయర్ అంతా వేస్ట్ చేయడం కానీ, పొద్దున్న లేస్తే సోషల్ వెబ్సైట్స్లో ఉండడం కానీ, ఫ్రెండ్స్ పార్టీలు ప్యాషన్స్ అమ్మాయిలు మీ ఏజ్ అబ్బాయిలకి ఇట్స్ ఎ క్వైట్ కామన్ థింగ్. సో అలా కాకుండా ఇలా ప్రత్యేకంగా ఒక ఎయిమ్ పెట్టుకొని నన్ను ఒకళ్ళు అడిగితే సమాధానం నేను చెప్పగలగాలి రేపు, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అసలు? ఏం చేస్తే వస్తాయి? నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బ్యాలెన్స్ అనేది ఉండాలన్న లైఫ్లో. దట్ ఒక అకాడమిక్స్తో పాటు ఎవ్రీథింగ్ ఎల్స్ ఎక్స్ట్రా కరిక్యులర్స్, వెన్ యూ హ్యావ్ ఫన్ యూ షుడ్ హ్యావ్ ఫన్. క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కానీ ఇంకా అకాడమిక్స్ చదువు గురించి మర్చిపోవాలి. దట్ 1 hour యూ షుడ్ డెడికేట్ టు విన్నింగ్ ద మ్యాచ్. ఇది ఉండిందనమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ జనరేషన్ మిలీనియల్ జనరేషన్, ఐఎమ్ 90 born అండి. ఓకే. యా, సో ఐ డోంట్ నో హౌ 2000 ఇప్పుడు లాస్ట్ 10 years సోషల్ మీడియా. మీరు అన్నట్టు పవర్ కట్స్ గురించి, వీ హ్యాడ్ పవర్ కట్స్. నేను చిన్న ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మా మెట్పల్లిలోనే సమ్మర్ వచ్చిందంటే దట్ ఈస్ సినానిమస్ విత్ పవర్ కట్స్, ఆల్మోస్ట్ 8 to 10 hours. సో నేను ఐ వాజ్ నాట్ బ్రాట్ అప్ విత్ సిల్వర్ స్పూన్, ఐ హ్యావ్ ఫేస్ డిఫికల్టీస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు యా, దిస్ జనరేషన్ మైట్ ఫ్రమ్ పోస్ట్ 2000 ఎవరైతే they have it much more comfortable. బట్ అదేనండి, లైక్ వెన్ యూ చిన్నప్పుడే యూ షుడ్ టెల్ కిడ్స్ దట్ there is time to have fun, there is time to learn, there is time to watch movies. సో యూ షుడ్ హ్యావ్ a balance అనేది ఉండాలి. అది మా పేరెంట్స్ నాకు చాలా ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇచ్చారనమాట. సో అందుకని ఐ ఆల్వేస్ యూస్ టు బ్యాలెన్స్ దోస్ థింగ్స్. ఐఆర్ఎస్కి మీరు సెలెక్ట్ అయినప్పుడు అంటే అప్పుడు ఎక్కడ ట్రైనింగ్ అది తీసుకున్నారు? ఎన్నాళ్ళు పట్టింది ఐఆర్ఎస్ రావడానికి? అంటే దానికి ముందు ఎన్నిసార్లు ఎన్ని అటెంప్ట్స్కి వచ్చింది? అలాగే ఇప్పుడు ఆ జర్నీ ఒకసారి చెప్పండి. ఐఆర్ఎస్ నాకు సెకండ్ అటెంప్ట్లో వచ్చిందండి. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో రాలేదండి? ఫస్ట్ అటెంప్ట్ నేను మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు నాకు. ఓకే. అంటే మీకు సెకండ్ టైం రాసిన తర్వాత, క్వాలిఫై అయిన తర్వాత రెండింటికి ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అని మీకు అనిపించింది? ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అండి. ఎస్. ఫస్ట్ అటెంప్ట్ నేను చెప్పినట్టు అది పాత ప్యాటర్న్ ఉండిందండి. ఇట్ వాజ్ డిఫరెంట్ సిలబస్ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు. అండ్ అప్పుడు కోచింగ్ తీసుకున్నా దానికి, ఓల్డ్ సిలబస్ ఓల్డ్ ప్యాటర్న్కి. అండ్ నేను ఓన్లీ కోచింగ్ ఇచ్చినవి అవే చదువుకొని వెళ్ళిన ఎగ్జామ్కి, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్కి వెళ్ళినట్టు. ఇవే వస్తాయి క్వశ్చన్లు, మనం బట్టి కొట్టి రాసేస్తే వచ్చేస్తాయి అని చెప్పి. బట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ రియలైజ్ వన్ గ్రేట్ మిస్టేక్. ఏంటంటే మై ప్రిపరేషన్ వాజ్ వెరీ లిమిటెడ్. నేను అదే సోర్సెస్ అంటే అది నారోగా చేసిన అనమాట. నేను కోచింగ్ మీద ఎక్సెసివ్గా రిలై అయిపోయి నోట్స్ మీద, వేరే దాన్ని ఇగ్నోర్ చేసేసరికి నాకు మెయిన్స్ కూడా రాలేదు. సో సెకండ్ అటెంప్ట్కి దే హావ్ చేంజ్ ఎంటైర్ ప్యాటర్న్. అప్పుడు అప్సెట్ అవ్వలేదా మీరు? ఇది నేను రాయలేనేమో, ఫస్ట్ అటెంప్ట్ ఇలా అయిపోయింది అని మీకు అనిపించలా? మళ్ళీ రెండోసారి రాయడానికి మీకు ఎవరు మోటివేట్ చేశారు? యాక్చువల్లీ డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి ఖచ్చితంగా. బికాస్ ఆల్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఇది ఇక్కడ ఫన్ కోసం రారండి ప్రిపరేషన్కి. ఇట్స్ అ సీరియస్ బిజినెస్ అండ్ మెంటలీ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఎగ్జామ్ అనేది. మెంటలీ వీ హ్యావ్ టు బి టఫ్. సో ఒక్కసారి ఎగ్జామ్ రాకపోతే రిజల్ట్ యూ విల్ బీ డిసప్పాయింటెడ్. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ 2 years మనం జాబ్ వచ్చింది వదిలేసి ఇక్కడ వచ్చి మరి ఫైనాన్షియల్ బర్డెన్ ఇంత పేరెంట్స్ మీద,
అండ్ అల్టిమేట్గా రిజల్ట్ ఏంటిదంటే 0. డిసప్పాయింట్మెంట్ విల్ బి దేర్. బట్ ఐ డి నాట్ లెట్ ఇన్ టు అది దాన్ని డిప్రెషన్గా పోనీలేదు. ఐ హ్యావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆ డిసప్పాయింట్మెంట్. దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఎందుకు రాలేదు అని చెప్పి. దెన్ ఐ రియలైజ్డ్ ఎక్సెసివ్గా ఓన్లీ నారోగా చదవడం, కోచింగ్ మీద ఎక్సెసివ్గా రిలై అవ్వడం, నా సొంతంగా ఏం ఎఫర్ట్ పెట్టకపోవడం, ఎక్కువ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేకపోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రాలేదు. సో సెకండ్ అటెంప్ట్కి దే చేంజ్ ఎంటైర్ ప్యాటర్న్, కొత్త సిలబస్ వచ్చింది. అండ్ బట్ ఐ ప్రిపేర్డ్ ఆల్ దట్ న్యూ సిలబస్ ఆన్ మై ఓన్. ఓకే. యా, అప్పుడు రాసినప్పుడు ఎగ్జామ్లో ఐఆర్ఎస్ వచ్చింది. సో అప్పుడే నాకు అర్థమైంది దట్ యూ కెన్ యాక్చువల్లీ డూ దిస్ ఎగ్జామ్ ఆన్ యువర్ ఓన్ అండి. సెకండ్ అటెంప్ట్కి అనిపించింది కోచింగ్ గివ్స్ యూ ఒక డైరెక్షన్ లాగా వస్తుంది. బట్ వన్స్ యూ హ్యావ్ దట్ బేసిక్ ఐడియా, మీరు సొంతంగా కూడా చేసి ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అని నాకు ఆ సెకండ్ అటెంప్ట్తో నేర్చుకున్నాను. ఓకే. అండ్ దెన్ తర్వాత వన్స్ ఐ గాట్ ఇన్ టు ట్రైనింగ్ ఐఆర్ఎస్, తర్వాత థర్డ్ అటెంప్ట్ మళ్ళీ రాసిన, ఫోర్త్ అటెంప్ట్ కూడా రాసిన. బోత్ టైమ్స్ ఆల్సో ఐ అగైన్ ఫెయిల్డ్ మెయిన్స్. ఓకే. యా. సో అట్ ది ఎండ్ ఆఫ్ 2016 పట్టు వదలని విక్రమార్కుడిలాగా 4 సార్లు, మళ్ళీ 5 సార్లు ఇప్పుడు ఇది కదా. సో 2016లో నాది మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. ఓకే. అండ్ మార్క్స్ వేర్ ద వర్స్ట్ అనమాట. అవుట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్స్ ఫోర్త్ అటెంప్ట్లో నాకు వర్స్ట్ మార్క్స్ వచ్చినాయి. ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ మీ. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా ఆ టాప్ ర్యాంక్ కోసం, ఐఏఎస్ కోసం కష్టపడిన తర్వాత ఐ వాజ్ నోవేర్. 2016 అంటే ఎక్కడ మిస్టేక్ చేశాను అనిపించింది మీకు? ఎందువల్ల రాలేదంటారు? మిస్టేక్ అంటే ఇన్ ద సెన్స్ చెప్పినట్టు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ అటెంప్ట్లో కూడా నేను అడిగింది, అప్పుడు కొంత మార్చుకునే ఉంటారు కదా. ఫోర్త్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ కూడా ఐ రిపీటెడ్ ద సేమ్ మిస్టేక్స్. రియలైజ్ అవ్వలేదు. ఐ వాజ్ ఏమంటారు, నాకేంటి నేను రాయగలను, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండింది. ఓవర్ కాన్ఫిడెన్స్, ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్. అండ్ దానికి రిజల్ట్లో హ్యాస్ తెలిసిందనమాట. సో నా కాన్ఫిడెన్స్ ఈగో ఏదైతే ఉండిందో కంప్లీట్గా స్మాష్ అయిపోయింది అనమాట. దెన్ ఐ రియలైజ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ మై ఫోర్త్ అటెంప్ట్ దట్ ఈ ఫెయిల్యూర్స్ అనేవి ఎవరి వల్ల కావు, నా సొంతంగా, దీస్ ఆర్ మై ఓన్ ఫెయిల్యూర్స్. నా ఈ ఫెయిల్యూర్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పి ఐ వాంటెడ్ టు డూ. బట్ 2016 తర్వాత ఐ టుక్ అ గ్యాప్ అండి, 1 year. ఎందుకంటే 4 years కంటిన్యూస్గా అటెంప్ట్స్ ఇవ్వడం మూలన ఐ వాజ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ డ్రైన్డ్. ఎనర్జీ ఏం లేకుండే ఇంకా నా దాంట్లో. అండ్ జాబ్లో కూడా జాయిన్ అయిన అప్పుడే 2016లో. సో ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ ఆల్సో. సో ఆ అటెంప్ట్ ఇవ్వలేదు మళ్ళీ. 2016 year ఐ స్కిప్డ్ దట్ ఇయర్. అండ్ చేసిన తర్వాత ఆ గ్యాప్లో మై మైండ్ బికేమ్ ఎ లిటిల్ క్లియర్. ఎందుకు ఫెయిల్ అయినామో, వాట్ ఆర్ ద రీజన్స్ అని చెప్పి. సో దట్స్ హౌ ఐ సా ఫ్యూ ప్రాబ్లమ్స్ నా ప్రిపరేషన్లో కానివ్వండి, ఆప్షనల్లో కానివ్వండి చేసి. దెన్ ఐ టుక్ సిరీస్ ఆఫ్ డిసిషన్స్, ఇది ఇలా చేయాలి, ఇది చేయాలని చెప్పి అదొక స్ట్రాటజీ అనుకొని దిస్ టైమ్ ఐ గేవ్ ద 5th attempt. 5th attempt ఇచ్చింది, దిస్ వాస్ నాట్ టు గెట్ ఎ ర్యాంక్ అండి. నేను ర్యాంక్ కోసం రాయలేదు ఇది. దిస్ వాస్ టు ప్రూవ్ ఎ పాయింట్ టు మై సెల్ఫ్. నేను ఎగ్జామ్ ఐఎమ్ నాట్ ఎ లూజర్ అండి. అది ఒక పర్సనల్ బ్యాటిల్ లాగా అయిపోయింది అనమాట. ఈ ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం నేను ఇన్ని ఫెయిల్యూర్స్ని జీవితంలో చూడడం అనమాట. ఆల్మోస్ట్ 4 times, ఫస్ట్ 4 times ఐ ఫెయిల్డ్ 3 times. సో దట్ ఈస్ లైక్ 75% ఫెయిల్యూర్ రేట్. ఓకే. సో ఐ హ్యాడ్ టు ప్రూవ్ అ పాయింట్. ఏంటంటే ర్యాంక్ వచ్చింది దాని తర్వాత సంగతి, బట్ అట్లీస్ట్ ఐ షుడ్ బీ ఏబుల్ టు టెల్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ నాట్ ఎ లూజర్ అని చెప్పి. సో ఆ సొంత పర్సనల్ బ్యాటిల్ కోసం నేను రాసిన ఎగ్జామ్. అండ్ అఫ్ కోర్స్ ఐ పుట్ ఇన్ మై ఎఫర్ట్. అంటే ఎట్ ద బ్యాక్ ఆఫ్ మైండ్ గెటింగ్ అ గుడ్ ర్యాంక్ అనేది ఉండింది. ఐఎమ్ నాట్ డినైయింగ్. ఇలా ఒక డేని ఎలా షెడ్యూల్ చేసుకున్నారు యాక్చువల్లీ? ప్రణాళిక అనేది వెరీ ఇంపార్టెంట్ సివిల్స్లో. ఎస్పెషల్లీ ఈ 5th attempt ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్ అండి. సో అది ఇంకా బర్డెన్ కదా యాక్చువల్లీ. ఇట్ వాజ్ అ మేజర్ ఛాలెంజ్ ఫర్ మీ టు బ్యాలెన్స్ వర్క్ అండ్ దెన్ ప్రిపరేషన్. సో నా అంటే ఐ కెనాట్ చేంజ్ ఇట్. ఒక డిసిషన్ ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ మీ అండ్ ఐ కెనాట్ చేంజ్ ఇట్. ఒకసారి ఫిక్స్ అయ్యారంటే మీ మాట మీరే వినరు. నాట్ అబౌట్ దాట్. ఏంటంటే ఐ కెనాట్ రిజైన్ మై జాబ్. సో 8 hours ఖచ్చితంగా ఐ హ్యావ్ టు ఆన్ వర్క్ డేస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఉన్న సిచ్యువేషన్ హౌ కెన్ ఐ మ్యాక్సిమైజ్ అని
దెన్ ఐ వాంటెడ్ టు డూ బికాస్ ఐ కెనాట్ చేంజ్ దాట్, దెన్ యూ హ్యావ్ టు చేంజ్ ద స్ట్రాటజీ, అంతే కదండి. అవును. ఒక డోర్లో వెళ్ళకుంటే దెన్ యూ హ్యావ్ టు ట్రై సమ్ అదర్ డోర్. ట్రూ. సో వీక్ డేస్ అరౌండ్ ఐస్ టు మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత 8 to 11:30 3 గంటలు 3.5 గంటలు చదివేటండి. అండ్ వీకెండ్స్ ఉంటాయి కదండి, సాటర్డే సండే ఈజ్ ఆఫ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీకెండ్స్ చదివేటండి బాగా, ఆల్మోస్ట్ 10-12 hours పర్ డే ఆన్ సాటర్డే సండే. అండ్ చదివితే ఆల్మోస్ట్ ఆ ప్లాన్ ముందే వేసిన అనమాట. ఇది ఇట్లా ఐ విల్ ఫినిష్ దీస్ టాపిక్స్ బై దిస్ వీక్ ఎండ్, దీస్ టాపిక్స్ బై దిస్ మంత్ ఎండ్ అని చెప్పి. ఐ వాజ్ నెవర్ లుకింగ్ ఎట్ ద అల్టిమేట్ టార్గెట్. అది ఐ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ ద సమిట్, మౌంటైన్ సమిట్. I was looking at the immediate next 1 month, immediate next 2 months. ఆ స్మాల్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ వెళ్ళినా అనమాట. అండ్ దానివల్ల ఐ నెవర్ ఫెల్ట్ యాంగ్షియస్ కూడా, ఏంటి మనకు ర్యాంక్ వస్తుందా రాదా ఇది అని చెప్పి. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ మైండ్ సెట్, ర్యాంక్ వచ్చినా రాకున్నా తర్వాత సంగతి. వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్ ఈ టైంలో, డిస్పైట్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్. జాబ్ ఉందని చెప్పి అదొక ఎక్స్క్యూజ్ కాదు. ఉన్న టైంలో హౌ ఆర్ యూ యూటిలైజింగ్ ఇట్. సో అట్లా నేను ఒక ప్లాన్ వేసుకొని ఐ ఫినిష్ ద సిలబస్ అండ్ రివిజన్కి టైం పెట్టుకున్నా. ఐ రివైజ్ చేసి దెన్ అల్టిమేట్గా ఎగ్జామ్ ఐ థాట్ ఐ గేవ్ మై బెస్ట్. ఎగ్జామ్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఎగ్జామ్ హాల్ మెయిన్స్లో ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ టాప్ ర్యాంక్ వస్తుందని. ఐ వాజ్ ఓన్లీ సాటిస్ఫైడ్ దట్ నేను అనుకున్న స్ట్రాటజీ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఐ వాజ్ ఏబుల్ టు డూ జస్టిస్. That was the only accountability anamata. Okay. My accountability was not to get a top rank. My accountability was to give my best in those exams. Daniki taggat plan anukunnanu, I will execute this way, and I have executed it. And exam nunchi hall nunchi bayati ragane, yes, I have been able to do justice. Indulo succeed aithe that's good, avakunna gani that's fine, because ultimately once you give your best, dan tarvata vachindi randi, it's not in your hands. The effort is in your hands. ఇంకా రాయకూడదు లేదంటే నెక్స్ట్ టైం చూద్దాం అని అనుకున్నారా? దిస్ వాజ్ మై లాస్ట్ అటెంప్ట్ అండి. 5th attempt తర్వాత ఐ హ్యాడ్ నాట్ అప్లైడ్ ఆల్సో. సో చెప్పినాను కదండి, ఇట్ వాజ్ నాట్ టు గెట్ ఎ టాప్ ర్యాంక్. ఐ హ్యాడ్ టు ప్రూవ్ అ పాయింట్ టు మై సెల్ఫ్ దట్ ఇది ఏమైనా కానీ ఒక వన్ ఫైనల్ షాట్ విల్ గివ్. అండ్ ఆప్షనల్ కూడా మార్చినాను ఈసారి. సో దట్ వాజ్ అనదర్ ఛాలెంజ్ దట్ ఐ ఫేస్డ్. సో January 2017లో I decided to switch my optional. So public administration drop చేసి నేను anthropology తీసుకున్నా. So I had hardly 10 months to mains exam. అది కొత్త సబ్జెక్ట్ చదవడం కూడా పెద్ద ఛాలెంజ్ ఉండే. బట్ ఐ ఎంజాయ్డ్ దట్ ఛాలెంజ్. సో అండ్ దెన్ అదే సేమ్ ప్లాన్ వేసుకొని దెన్ ఐ స్టడీడ్ అండ్ ఫైనలీ ఇట్ వర్క్డ్ అవుట్. ప్లీజ్ తీసుకొని చల్లారి. ఓకే. సో వాట్ అబౌట్ ఫుడ్ అండి? అంటే చాలామంది డే టైం పడుకుంటారు, నైట్ చదువుతారు, ఫుడ్ ప్రాపర్ తీసుకోరు, కాఫీ టీలు ఎక్కువ తీసుకుంటుంటారు. మీ ఉద్దేశం ప్రకారం ఎలా తీసుకుంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా ఉంటుంది? నేను హెల్త్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదండి. అది ఐ ఆల్వేస్ బిలీవ్ ఎగ్జామ్లో బెస్ట్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు బీ ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ ఉండాలి. అన్లెస్ రోజు అందుకని ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి, నేను ఎప్పుడు కేర్ తీసుకునేటాను అనమాట. ఈవెన్ సాటర్డే సండేస్ కూడా 10-12 hours చదివినా కానీ ఒక 1 hour 1.5 hour ఎక్సర్సైజ్కి పెట్టుకున్నాను. ఇంట్లో ఎక్సర్సైజ్ అని, లేకపోతే బయట మా ఇంటి పక్కన పార్క్ ఉంటుంది, కేబీఆర్ పార్క్, అక్కడ రన్నింగ్ వెళ్ళేవాడిని. అండ్ ఫుట్బాల్ ఆడుతుండే. ఒక గ్రౌండ్ ఉంటుంది మా ఇంటి వెనకాలే. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా. సో హెల్త్ అనేది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ డైట్ ఈజ్ ఆల్సో, యాజ్ యూ సెడ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో జంక్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే హెవీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఏవి దట్ టేక్స్ టోల్ ఆన్ యువర్ బాడీ. అన్లెస్ యు ఆర్ హెల్తీ, మీరు హౌ డూ యూ గివ్ యువర్ బెస్ట్? సో అందుకని ఐ ఆల్వేస్ గివ్ ప్రిఫరెన్స్ టు హెల్త్ అండ్ మైండ్. సో అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. అండ్ ఐ సజెస్ట్ టు ఆస్పిరెంట్స్ కూడా దట్ ఫిజికలీ కొంచెం ఎక్సర్సైజ్ ఉంటే ఇట్ మేక్స్ యూ మెంటలీ క్లెవరర్ అండ్ మీరు యూ విల్ ఆల్సో గివ్ యువర్ బెస్ట్. మెనీ సైకలాజికల్ స్టడీస్ హ్యావ్ ప్రూవ్డ్ దిస్ పాయింట్ దట్ రోజంతా 12 గంటలు ఒకటి దగ్గర కూర్చొని చదివితే యూ విల్ బికమ్ లెథార్జిక్. ఒక మార్నింగ్ ఒక రన్కి వెళ్ళి ఒక ½ an hour వెళ్ళి రండి, యువర్ డే విల్ బీ కంప్లీట్లీ ఫ్రెష్. అంటే జనరల్గా
న్యూ ఇయర్కో ఏ బర్త్డేకో లేకపోతే ఒక రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. ఈ టైంకి లేవాలి, ఈ టైం జాగింగ్కి వెళ్ళాలి, లేదంటే ఈ టైప్ ఫుడ్ తీసుకోవాలి, ఈ టైంకి బెడ్ టైం అని పెట్టుకున్నా ఏ ఒక్కటి ఎవ్వరూ దాన్ని అంతా ఫాలో కాలేరు. అదే అలాంటిది మీరు పర్టికులర్గా మీ జాగింగ్ విషయంలో కానీ, మీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మీ ప్రొఫెషన్లో ఆల్రెడీ చేస్తున్న ప్రొఫెషన్లో కానీ ఎలా అంత నిబద్ధతగా అంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా, పక్కగా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్ళాలంటే? యా, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అది నేను ఎగ్జామ్ కోసం స్పెసిఫిక్గా ఏం చేయలేదండి. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా ఐ యూస్ టు హ్యావ్ ప్రాపర్ టైమింగ్స్. ఈ టైంలో ఇది చేయాలి. మీ ఇంతకుముందు అన్నట్టు క్రికెట్ ఆడే టైం ఉంటుంది. దాంట్లో ఐ డోంట్ లెట్ అకాడమిక్స్ కమ్ ఇన్. సో హోంవర్క్ కూడా టైం ఉంటే అది తర్వాత, బట్ ఐ హ్యావ్ టు ప్లే అనమాట. సో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు ఉండే. అండ్ ట్రైనింగ్లో కూడా మాకు ఐఆర్ఎస్లో మాకు వెపన్స్ ట్రైనింగ్, ఆర్మీ ట్రైనింగ్ అవి కొంచెం చేపిస్తారనమాట. దెన్ ఆల్సో ఐ లెర్న్డ్ దట్ ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ యువర్ టార్గెట్స్ వెరీ ఫాస్ట్. అండ్ మీకు యూ విల్ ఫీల్ బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. మీరు అనుకున్న టార్గెట్స్ని ఇఫ్ యూ స్టిక్ టు ఇట్, ఇవాళ 2 టాపిక్స్ అనుకున్నారు ఫినిష్ చేద్దామని, అండ్ ఇఫ్ యూ ఫినిష్ ఇట్ యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అది ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో ఐ లెర్న్డ్ దాట్. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ నేను ప్రతి ఒక్క డిసిప్లిన్గా చేస్తాను, బట్ ఐ ట్రై టు స్టిక్ టు ఇట్ మోస్ట్లీ. అండ్ నాకు ఎప్పుడు కష్టంగా అనిపించలేదండి. ఐ యాక్చువల్లీ ఎంజాయ్ బీయింగ్ డిసిప్లిన్ అండ్ టైం బౌండ్ అని బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఐఆర్ఎస్ చేశారు మొత్తానికి, ఇప్పుడు ఐఏఎస్ సాధించారు. అల్టిమేట్గా ఏదైనా కూడా అంటే మీకంటూ ఒక ఐడెంటిటీ అనండి, లేదంటే ఒక గొప్ప అచీవ్మెంట్ అనండి, 10 మందికి చెప్పాలి, సమాధానం చెప్పాలి, మీ అకౌంటబిలిటీ అనండి, ఎలా చూసుకున్నా కూడా అంటే ఇందులోకి వస్తే నేను ఇది చేయగలను, ఇది చేయాలి ఖచ్చితంగా అని అనుకున్నాను ఉంటే చెప్పండి. స్పెసిఫిక్ టార్గెట్స్ లాంటివి ఏం లేవండి. ఎందుకంటే ఒక్కొక్క రీజన్ బట్టి యూ హ్యావ్ టు అడాప్ట్. ఎందుకంటే డైవర్సిటీ ఉంటుంది కాబట్టి. సపోజ్ లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ పోస్టెడ్ టు తెలంగాణ, నదర్న్ తెలంగాణ ఉన్న ప్రాబ్లమ్స్ సదర్న్ తెలంగాణలో ఉండవు. అండ్ వెస్ట్ సపోజ్ నార్త్లోకి వెళ్తే ఇట్ ఈస్ మోర్ బ్యాక్వర్డ్ కంపేర్ టు సౌత్ తెలంగాణ. అండ్ ఒక్కో డిస్ట్రిక్ట్ విత్ ఇన్ స్టేట్లో కూడా డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి. సో మనం ఒక రిజిడ్ అప్రోచ్తో వెళ్ళకుండా ప్రాబ్లమ్ డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మేజర్గా. ఇంతకుముందు చెప్పినట్టు మా కరీంనగర్లో చైల్డ్ లేబర్ ప్రాబ్లం బాగా ఉండే. ఓకే, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ టైంలో సుమితా డావ్రా అని మేడం కలెక్టర్గా అప్పుడు చేస్తుండే. షీ హెస్ డన్ అ ట్రెమెండస్ జాబ్ ఎలిమినేటింగ్ ద చైల్డ్ లేబర్ ప్రాబ్లమ్. ఓకే, సో ఈచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. ఓకే, అండ్ ఎక్కడ ఏరియాలో ఉన్నా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ రీచ్ అవుట్ అండ్ ఫైండ్ ద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్ట్రిక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అండ్ టేక్ ఇట్ అప్ ఆన్ ప్రయారిటీ. అండ్ విత్ ఇన్ దాట్ నాకు ట్రైనింగ్లో అండ్ మై ఓన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వల్ల ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ వేర్ మనం ఇమీడియట్ ఛాలెంజెస్ ఉన్నాయి ఖచ్చితంగా, అండ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దెమ్ డ్రాస్టికలీ సో దట్ మన దేశం ముందుకెళ్ళాలంటే అల్టిమేట్గా క్లాస్ రూమ్లో ప్రాథమిక విద్య అయితే ఏది ఉన్నదో అది చేంజ్ అవ్వాలి. దట్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఇట్స్ నాట్ దట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్. అందరు వెళ్తున్నారు స్కూల్కి, 95% అబౌవ్ 95% ఉంది ఎన్రోల్మెంట్ రేషియో. బట్ వెళ్ళిన వాడు నేర్చుకోవట్లేదు. లెర్నింగ్ అవుట్కమ్ అంటాం కదా, దట్ ఈస్ వెరీ లో. అది అనేది మార్చాలి. దానికి ఐ ట్రై టు కాంట్రిబ్యూట్ ఇన్ మై వే ఇఫ్ ఐఎమ్ పోస్టెడ్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్. సో దీస్ ఆర్ ద బ్రాడ్ ఐడియాస్ దట్ ఐ హ్యావ్. ఓకే, వాట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్? ఎంటర్టైన్మెంట్ నాకు చెప్పినట్టు స్పోర్ట్స్ ఈజ్ మై మోస్ట్ ప్రిఫర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, సో ఆల్మోస్ట్ టెన్నిస్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఇవి చూస్తూ ఉంటాను బాగా ఖాళీ దొరికినప్పుడల్లా. యూట్యూబ్లో ఎప్పుడన్నా బోర్ కొడితే వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసి లియోనల్ మెస్సీ వీడియోస్ చూస్తాను ఒక గంట. సో దోస్ ఆర్ మై గో టు ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ అనమాట. ఓకే, అది కాకుండా బుక్స్, ఐ ఆల్సో ఎంజాయ్ రీడింగ్ బుక్స్. సో ఎప్పుడైనా కానీ ప్రిపరేషన్లో కొంచెం మనకి రిలాక్సేషన్ కావాలి అంటే ఈదర్ ఫుట్బాల్ స్పోర్ట్స్ వీడియోస్ ఆర్ క్రికెట్ మ్యాచ్ ఆర్ ఐ వాచ్ ఆర్ ఐ రీడ్ బుక్స్. సో ఇవి రెండు మేజర్. ఇవి కాకుండా నేచర్ డాక్యుమెంటరీస్ అంటే బాగా ఇష్టం నాకు.
ఓకే. బీబీసీ వాళ్ళవి. సో నా కంప్యూటర్లో ఆల్మోస్ట్ బీబీసీ డాక్యుమెంటరీ కలెక్షన్ అంతా ఉంది. ఓకే. ఐ ఎంజాయ్ వైల్డ్ లైఫ్ వాచింగ్, డిస్కవరీస్లో యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రాఫిక్. ఐ ఆల్సో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఐ ఆల్సో వాచ్ దోస్ డాక్యుమెంటరీస్ అలాట్. ఇవి కాకుండా ఐ హ్యావ్ సమ్ ఫేవరెట్ థింకర్స్ ఆల్సో. ఓకే. కొంత శామ్ హ్యారిస్ అండ్ స్టీవెన్ పింకర్ లాంటి దే ఆర్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్. వాళ్ళ బుక్స్, వాళ్ళ డిబేట్స్ చూస్తూ ఉంటాను, డిబేటింగ్ యూట్యూబ్లో. సో దీస్ ఆర్ మై గో టు సోర్సెస్ అనమాట. వాట్ అబౌట్ మూవీస్ అండి? మూవీస్ నాకు అంటే ఐల్ బి ఆనెస్ట్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. అంటే ఒక పర్టికులర్ ఫేవరెట్ హీరో, ఫేవరెట్ ఫిలిం లాగా ఎప్పుడు లేదు. ఆల్వేస్ స్పోర్ట్స్ హ్యావ్ బీన్ మై. కొంతమందికి మూవీస్ ఇష్టం, ఆ ప్లేస్లో నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. ఓకే. మూవీస్లో చూస్తాను. ఇప్పుడు ఏదైనా బాగా సినిమా బాగుందని బాగా రివ్యూస్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్. రీసెంట్గా ఏం చేశారు మూవీ? రీసెంట్గా భరత్ అని నేను చూసిన. ఓకే. ఐ థింక్ 3 days బిఫోర్ రిజల్ట్ ఓకే ఆ మూవీ చూసిన. ఇట్స్ అ గుడ్ మూవీ. అంటే మీరు ఐఆర్ఎస్కి ప్రిపేర్ అయ్యారు, తర్వాత ఇప్పుడు ఐఏఎస్ కూడా అయ్యారు. దీని అంతటికీ అందరూ ఏం చెప్తారంటే ఖచ్చితంగా మీరు ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి అడ్వైస్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు. సో మీ విషయంలో ఏం జరిగింది? నేను చెప్పినట్టు ఫస్ట్ ఓల్డ్ ప్యాటర్న్లో కోచింగ్ తీసుకున్నాను. బట్ అప్పుడు ఐ కుడ్ నాట్ క్లియర్ అండ్ ఇట్ వాజ్ నాట్ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ కోచింగ్, బికాస్ నేను ఆ కోచింగ్ మీద ఎక్సెసివ్గా రిలై అయినా. సో దట్ ఐ డి నాట్ స్టడీ ఎనీ అదర్ సోర్స్. వేరే సోర్సులు చదవలేదు నా సొంతంగా. సో కోచింగ్ అనేది ఇట్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదండి. మీరు కోచింగ్ ఖచ్చితంగా తీసుకుంటేనే క్లియర్ అవుతుంది అనేది ఇట్ ఈస్ నాట్ ట్రూ. My 5th attempt success, where I have prepared my optional GS entirely on my own, and I have been able to achieve this because of no, I did not take coaching. So coaching ఖచ్చితంగా ఉంటేనే మీరు క్లియర్ అవుతారు అనేది ఇట్ ఈస్ నాట్ ట్రూ. బట్ అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి మనం కాలేజ్ నుంచి రాగానే మనకి ఐడియా అస్సలు ఉండదు. సివిల్స్ అనేది ఒక పెద్ద సముద్రం లాగా. సో అట్లాంటప్పుడు కోచింగ్ విల్ గివ్ యూ గైడెన్స్. ఓకే, ఏముంటాయి, ఎట్లా ఉంటాయి, వాట్ బుక్స్ టు స్టడీ అని ఒక జనరల్ ఐడియా మీకు ఇస్తుంది కోచింగ్. అది సో పీపుల్ కెన్ గో ఫర్ ఇట్. ఇఫ్ సంబడి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంజనీరింగ్ చేసి వస్తారు, వాళ్ళకి అస్సలు ఐడియా ఉండదు. అరే వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ. దే కెన్ గో ఫర్ కోచింగ్ టు గెట్ ఎన్ ఐడియా. ఓకే, సో కోచింగ్ అక్కడ హెల్ప్ అవుతుంది. బట్ కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా మన ఎఫర్ట్ చాలా వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ కోచింగ్ నన్ను అడిగితే అరౌండ్ 30% ఆఫ్ యువర్ ప్రిపరేషన్లో ఉంటుంది. రిమైనింగ్ 70% ఎఫర్ట్ మళ్ళీ మనం పెట్టాలి. ఆన్సర్ రైటింగ్లో, ప్రాక్టీస్లో కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కానివ్వండి ఇందులో. సో కోచింగ్ తీసుకుంటే డోంట్ రిలై ఎక్సెసివ్లీ ఓన్లీ ఆన్ దాట్. ఒక బ్రాడ్ వేరే బుక్స్ కూడా మీ సొంతంగా చదవాలి, దానికి తగ్గట్టు నేర్చుకోవాలి. కోచింగ్ ఇంకొక ఆస్పెక్ట్ హెల్ప్ ఎక్కడ ఉంటుందంటే టెస్ట్ సిరీస్. మెయిన్స్ అనేది ఒక మ్యారథాన్ లాగా అండి. యూ గో అండ్ రైట్ ఫర్ 6 hours on every day for almost 7 days. సో అది కంటిన్యూస్లీ ఇట్స్ ఒక గ్రోలింగ్ ఎక్సర్సైజ్ లాగా. సో మ్యారథాన్కి ఎట్లయితే మనం ఆ రోజు వెళ్ళిపోయి 42 kilometers పరిగెత్తలేమో, సేమ్ సివిల్ మెయిన్స్ కూడా అంతే. యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ ప్రాక్టీస్ బిఫోర్ గివింగ్ ద మెయిన్స్, యాక్చువల్ మెయిన్స్. ఈ తప్పు నేను చేసిన ఫస్ట్ 4 attemptsలో. నాకు ఆ ప్రాక్టీస్ లేక నేను ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా వదిలిపెడుతుండే. సో దానివల్ల మార్క్స్ కూడా రాలేవు అండ్ ఐ క్లియర్లీ ఫెయిల్డ్. కానీ ఈసారి ఆ ప్రాక్టీస్ అనేది చేసిన నేను. అండ్ దట్స్ హౌ వన్స్ యూ ప్రాక్టీస్ ఎనఫ్ యూ విల్ గెట్ అక్వైంటెడ్ అనమాట ఎగ్జామ్లో. అండ్ టెస్ట్ సిరీస్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే మనం ఆ ఎగ్జామ్ ఎన్వైరన్మెంట్లో క్వశ్చన్ చేసి 3 hours ఫినిష్ చేస్తే దట్ విల్ హెల్ప్ యూ పర్ఫార్మ్ ఇన్ యాక్చువల్ ఎగ్జామ్లో కూడా. మీరు అదే పర్ఫార్మెన్స్ రెప్లికేట్ చేయొచ్చు. ఓకే, మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని ఎప్పుడు తెలిసింది? అప్పుడు మీరు ఎక్కడున్నారు ఏంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి, మేము కూడా సంతోషపడతాం. ఫస్ట్ ఆ రోజు 27th of April, ఫ్రైడే. అండ్ ఆఫీస్లో ఉండే నేను. అండ్ సడన్లీ అంతా ఎవ్రీబడి గట్ టు నో దట్ రిజల్ట్స్ వస్తున్నాయని ఐడియా అందరికీ వచ్చిందనమాట. సో ఐ వాజ్ యాంగ్షియస్. రిజల్ట్ ఆఫ్ కోర్స్ అన్ని 2 years, 1 year, 1.5 year ఆఫ్ ఎఫర్ట్ కాబట్టి యూఆర్ యాంగ్షియస్ ఏమొస్తుంది అని చెప్పి. అండ్ ఆఫీస్లో ఐ వాజ్ అన్ఏబుల్ టు కాన్సన్ట్రేట్. సో వెంటనే ఐ కాల్డ్ మై బాస్ అండ్ సెడ్, సార్ ఐఎమ్ లీవింగ్ ఎర్లీ. ఐఎమ్ లీవింగ్ అంటే నేను అదేం చెప్పలే.
ఐఎమ్ లీవింగ్ ఎర్లీ అని. అండ్ దెన్ వచ్చేసిన ఇంటికి. బై 6 o'clock ఐ వాజ్ ఎట్ హోమ్. సో బాల్కనీలో కూర్చొని జస్ట్ పాటలు వినుకుంటూ కూర్చున్నా. అండ్ మాది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆల్ ద ఇంటర్వ్యూ ఎవరైతే ఇచ్చిండ్రో అంత టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది అనమాట. సో అందులో ఎవ్రీబడి ఈజ్ అప్డేటింగ్ ఎప్పుడు వస్తుందని. సో యూపీఎస్సీ ఈసారి ఏం చేసిందంటే ఫస్ట్ రిజల్ట్ నోటీస్ బోర్డులో పెట్టింది. అక్కడ ఢిల్లీలో ఉంటుంది కదా అక్కడ. సో అక్కడ కూడా ఆస్పిరెంట్స్ ఉండే అనమాట. సో దే ఆర్ గివింగ్ లైవ్ అప్డేట్స్. నోటీస్ బోర్డ్ క్లియర్ అయింది, క్లర్క్ వస్తున్నాడు. సో ఇట్ వాజ్ లైక్ రన్నింగ్ కామెంటరీ అండ్ ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ద మొబైల్ నెక్స్ట్ ఏమవుతుందని చెప్పి. అండ్ సడన్లీ సంబడి మెసేజ్డ్ ఆన్ ద గ్రూప్ తెలంగాణ బాయ్ టాప్ ది ఎగ్జామ్ అని చెప్పి. నాకు హైదరాబాద్ నుంచి ఎవరో ఉంటారులే అని అనుకున్నా. ఐ ఫెల్ట్ గుడ్ దట్ తెలంగాణ నుంచి టాపర్ అని చెప్పి. దెన్ ఇమీడియట్లీ సంబడి సైడ్ దుర్శెట్టి అనుదీప్ టాపర్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. అని మనది అంత కామన్ పేరు కూడా కాదు. సమ్ అంకిత్ జైన్, అపూర్వ్ జైన్ అనుకుంటే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ దెమ్. బట్ దుర్శెట్టి అనుదీప్ ఎంతమంది ఉంటారు? అండ్ దెన్ ఐ వాజ్ లిటిల్ స్టక్ ఏంది అని చెప్పి. ఆయన వెయిటెడ్ నిజమో కాదని. అండ్ సడన్లీ అ ఫ్రెండ్ కాల్డ్ అండ్ సెడ్ భయ్యా నీది ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ అని. అంటే ఐ ఆల్సో డిడ్ంట్ బిలీవ్, జోక్ చేయదు అని చెప్పి ఐ టోల్డ్ హిమ్ నో ఐఎమ్ సీరియస్ అన్నాడు. దెన్ ఫోన్ కట్టేసిన తర్వాత ఐ స్టిల్ వెయిటెడ్ వెదర్ ఇట్స్ అ ప్రాంక్ అని అనుకోని. బట్ దెన్ ఫోన్ కాల్స్ వస్తూ ఉండే ఇంకా ఇమ్మీడియట్గా. అండ్ అల్టిమేట్గా వెబ్సైట్లో కూడా పెట్టిండ్రు యూపీఎస్సీ దట్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తే. అండ్ ఐ కన్ఫర్మ్ విత్ ఆల్ ద సోర్సెస్ అనుకుని ఇంతమంది ఒక్కసారి ప్రాంక్ వేయలేరు కదా. దెన్ ఐ రియలైజ్ ఓకే సంథింగ్ లైక్ ఐ హ్యావ్ యాక్చువల్లీ సెక్యూర్డ్ ర్యాంక్ 1. అప్పుడు ఇమీడియట్ ఫీలింగ్ డిస్బిలీఫ్ ఉంటుందని. అంటే డిడ్ ఇట్ రియలీ హ్యాపెన్ అని చెప్పి. సో ఫర్ 5 minutes యూఆర్ స్టిల్ ఇన్ షాక్. దెన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఐ కాల్డ్ మై మామ్ అండ్ డాడ్, ఇద్దరికి చెప్పినాను. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇట్ వాజ్ అ డే ఐ కెనాట్ ఫర్గెట్. half an hour ఏదైతే ఉందో ఇట్ ఈస్ unexpected, unreal, but at the same time very very beautiful. అంటే ఇంట్లో ఏమంటున్నారు ఇప్పుడు? పెళ్లి చేసుకోకపోయినా కనీసం అన్నారా? నిజం చెప్పండి. అమ్మ అంటా ఉంటుంది. నేను ఐ సెడ్ ఐ స్టిల్ నీడ్ టైమ్ అని చెప్పిన. బట్ ఆర్ యూ ప్లానింగ్ టు దెన్? ఇప్పటికైతే ఏం లేవని ప్లాన్స్. ఐ హ్యావెంట్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ ఎగ్జామ్లోనే సో మచ్ అండ్ వర్క్ ఐ వాజ్ బిజీ విత్ సో మచ్. సో ఆ థాట్ ఎప్పుడు రాలేదు ఇంకా మైండ్కి. మేబీ ఐల్ సీ. అంటే ఈసారి పాస్ అయిన వాళ్ళందరూ కూడా 23 నుంచి 25 లోపే ఉండడం, మీరంతా ఒక గ్రూప్గా ఉండి చాలా ఫ్రెండ్లీగా చాలా ఇదిగా ఉంటున్నారని చెప్పిన నిజమేనా? యాక్చువల్లీ మీరు అందరూ టచ్లో ఉన్నారా? యా, ఇక్కడ ఎస్పెషలీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అయినారో వీ హ్యావ్ ఆల్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్. మన వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. బట్ ఐ హ్యావెన్ బీన్ ఏబుల్ టు మీట్ దెమ్. ఎందుకంటే నేను హోమ్ టౌన్లో ఉండే అండ్ ట్రావెల్ చేస్తూ ఉండే ఢిల్లీకి, అక్కడికి వెళ్ళి వచ్చిన. అందుకే కదా మాకు కూడా చాలా లేట్ చేస్తారు. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను అని చెప్పారు. సో అందుకని చెప్పి ఐ హ్యావెన్ మెట్ దెమ్. బట్ వీ ప్లాన్ టు మీట్. ఎందుకంటే స్టిల్ ఆగస్ట్ వరకు టైం ఉంది కదండి ట్రైనింగ్ వరకు. సో అంత విల్ ప్లాన్ అ మీట్ ఆర్ సమ్ టైమ్. మీలాగా ఒక మంచి ర్యాంక్ సాధించాలి అని అంటే, మంచి అని అంటే అది ఫస్ట్ అవనండి, సెకండ్ అవనండి, థర్డ్ అవనివ్వండి, సాధించాలి అని అంటే వాళ్ళందరికీ, అంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కానీ, ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ మీ అడ్వైజ్ ఏమిటి? ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే అండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ దట్ ఎవరు కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు 2వ అటెంప్ట్ ఇస్తాం అనుకోరు. ఎవ్రీబడి కమ్స్ విత్ ద మైండ్ సెట్ దట్ ఫస్ట్ అటెంప్ట్లోనే మనం కొట్టేసి వెళ్ళిపోతాం అన్నట్టు ఉంటుంది. సో వెన్ ఫస్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి వెరీ షాకింగ్, నేను ఫెయిల్ అయినానా అని చెప్పి. సో మై ఓన్లీ అడ్వైస్ ఈస్ వీ షుడ్ గివ్ అవర్ బెస్ట్ ఎగ్జామ్లో ఏదైతే ఉందో, బట్ వీ షుడ్ ఆల్వేస్ బీ మెంటలీ టఫ్ టు ఫేస్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన ఇఫ్ యూ లీవ్ ఇట్ దెన్ దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఈ ఎగ్జామ్కి వచ్చిందంటే యూ షుడ్ బీ మెంటలీ స్ట్రాంగ్. ఏది ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి
దట్ ఇట్ ఈస్ ఆఫ్ యువర్ ఓన్ ఫాల్ట్ అని చెప్పి అండ్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సంబడి ఒకసారి నాకు ఒక కోడ్ చెప్పారండి, అది దట్ హెస్ స్టక్ ఇన్ విత్ మీ. దే సెడ్ యువర్ సక్సెస్ డస్ నాట్ డిఫైన్ యూ. మనం ఏదో జీవితంలో సక్సెస్ ఉంటుందో ఇట్ డస్ నాట్ డిఫైన్ యూ, బట్ హౌ యూ ఓవర్కమ్ యువర్ ఫెయిల్యూర్స్ దే డిఫైన్ యూ. ఫెయిల్యూర్స్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేస్తాం అది మోర్ ఇంపార్టెంట్. జీవితంలో నా 27 years ఎక్స్పీరియన్స్లో నాట్ జస్ట్ దిస్ ఎగ్జామ్, ఐఎమ్ షూర్ ఈవెన్ ఐఏఎస్గా కూడా ఐ ఫేస్ ఫెయిల్యూర్స్, బట్ హౌ యూ ఓవర్కమ్ దెమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 5 minutes ఇందాక డిస్కస్ చేసినట్టు ఐ వాజ్ హ్యాపీ. ఇన్ మా మమ్మీ డాడీకి చెప్పిన తర్వాత ఐ వాజ్ సిట్టింగ్ దేర్ ఇన్ మై బాల్కనీ అండ్ ద ఇమీడియట్ ఫీలింగ్ వాజ్ ఒక కంటెంట్మెంట్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్. నాట్ బికాజ్ యూ హ్యావ్ టాప్ ది ఎగ్జామ్, బట్ మీ ఫెయిల్యూర్స్ నుంచి బయటకు వచ్చి యూ హ్యావ్ ఓవర్కమ్ దెమ్. ఏదైతే యూ హ్యావ్ సీన్ అబ్సల్యూట్ క్రైసిస్ అట్ ది ఎండ్ ఆఫ్ 4th attempt, వర్స్ట్ మార్క్స్ వచ్చింది, and now you have been able to overcome it and win the race, win the battle. Our satisfaction is very enriching and beautiful experience anamata. So my only advice to aspirants entante, you work hard, there is no shortcut to success. Work hard, even if you fail you should learn something from it. ఆ తప్పు నేను నా ఫెయిలియర్స్ నుంచి ఫస్ట్లో నేర్చుకోలేదు, ఫస్ట్ 3-4 failures నుంచి, బట్ దిస్ టైమ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ ఓవర్కమ్ ద ఫెయిలియర్స్. సో ప్లీజ్ ఫెయిలియర్స్ని డోంట్ లెట్ ఇట్ గో వేస్ట్. ఎందుకు ఫెయిల్ అయినాం అనేది ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది అంత ఈజీగా కూడా కాదు. ప్రిలిమ్స్లో పోవచ్చు, కొంతమందికి ఎస్ఏలో పోవచ్చు. సో యూ హ్యావ్ టు పిన్ పాయింట్ యువర్ ప్రాబ్లమ్ అండ్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. అట్లా వచ్చినప్పుడు దెన్ యుల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ దిస్ ఎగ్జామ్. సూపర్ అండి, థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ Thank నైస్ you. టాకింగ్ టు యూ Thank వన్స్ you. అగైన్. Thank you.